హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం సమోసాలు చేసుకుందాం అండి. నేను ఈ వీక్లో వీడియో కూడా పోస్ట్ చేయలేదండి. కొంచెం మా ఫ్యామిలీలో హెల్త్ బాగాలేదు ఒకరికి, సో అందుకనే పోస్ట్ చేయలేకపోయానండి. సో నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళంతా కూడా చూస్తారు కదండి వీడియోస్. సో నేను పెట్టలేకపోయానండి. అందుకని ఈ రోజైతే ఆనియన్ సమోసా చేయాలనుకుంటున్నానండి. పిల్లలు కూడా ఇంకా ఎప్పుడు చూసినా వేరే ఏమైనా రొటీన్గా చేస్తున్నాం మమ్మీ అంటే, సమోసాది కొంచెం టైం పడుతుంది కదండి, ఎక్కువ లాంగ్ ప్రాసెస్ కదా. సో అంత కాకుండా కొంచెం సింపుల్గా ఉండేటట్టుగా తక్కువగా ఆనియన్ సమోసా చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసం అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. దాన్ని మనం ఒక బౌల్లో వేసి కలుపుకుందామండి. కొద్దిగా సాల్ట్ అండి, అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందామండి. కొంచెం ఇదంతా కూడా ఇప్పుడు బాగా కలుపుకుందామండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. కలుపుకుందామండి ముందుగా అయితే. ఓకేనండి కలుపుకున్నాం కదా. దీన్ని ఒక 15 నిమిషాల పాటు, అంటే ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందామండి. కొద్దిగా మనకి నానితే పిండి బాగా స్మూత్గా చేసుకోవడానికి సాఫ్ట్గా వస్తుందండి. సో కాసేపు ఒక పావు గంట మూత పెట్టుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మనం సమోసాల స్టఫింగ్కి కలుపుకుందామండి. ఆనియన్స్ ఒక కప్పు కట్ చేసుకున్నానండి, ఉల్లిపాయ ముక్కలు. అలాగే నేను క్యారెట్ కూడా తరిగి పెట్టుకున్నానండి, అదే తురుముకొని పెట్టుకున్నానండి. క్యారెట్ కూడా వేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదండి, మంచి హెల్తీ కూడా కదా. సో కొద్దిగా క్యారెట్ తురుము పెట్టుకున్న, కొద్దిగా తరుగు తర్వాత గ్రీన్ చిల్లీస్ అండి, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను. కొద్దిగా ఒక 2 స్పూన్స్ పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు అండి కట్ చేసుకున్నాను. ప్రజెంట్ నేను కొత్తిమీర పుదీనా ఇప్పుడు లేవండి, సో అందుకని కరివేపాకు వేసుకుంటున్నాను. లేదంటే అవి వేసుకుంటే చాలా బాగుంటుందండి, కొత్తిమీర కానీ పుదీనా రెండు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుంటే మనకి సమోసాలు అనేవి మంచి టేస్ట్గా కూడా ఉంటాయి. సో నేనైతే కరివేపాకు వేసుకున్నానండి. ఓకేనండి, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి కొంచెం. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి అండి, అలాగే కొద్దిగా చాట్ మసాలా అండి. చాట్ మసాలా ఒక హాఫ్ చెంచా. ఇవన్నీ కూడా మనం కలిపి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడినంత సాల్ట్. అలాగే నచ్చితే వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా అంటే మనకి డిఫరెంట్గా కొంచెం ఘాటుగా తినాలనుకుంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, అదే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే. లేదంటే దాన్ని స్కిప్ చేసి వచ్చండి. సో మనం అంటే ఆలు సమోసా చేస్తాం కదండి, అందులో మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆనియన్ సమోసా అంటే మనం అన్నీ రావే కలిపేస్తున్నాం కదండి, అదే పచ్చివే మనం ఫ్రై చేయకుండా కలుపుతున్నాం కదా. సో కొంతమందికి లైక్ అవ్వదు, ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసి వచ్చండి. అందుకే మనం కొద్దిగా వేసుకున్నాం కదండి, స్పైసీగా ఉండడం కోసమే. మనం ఎలాగా సమోసాలో మనకి డీప్ ఫ్రై అయినప్పుడు ఆటోమేటిక్గా బాయిల్ అయిపోద్ది కదండి, లోపల కూడా ఫ్రై అయిపోద్ది కదా. సో ఇదంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అండి. ఓకేనండి, స్టఫింగ్ కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ మైదా పిండి తీసుకోవాలండి, మనం సమోసాలు చేసేటప్పుడు వాటి బైండింగ్ కోసం అండి. కొద్దిగా నీళ్లు పోసుకొని మనం కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం అండి. ఓకేనండి, 15 నిమిషాలు అయింది కదండి పిండి. సో దీన్ని మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా అంటే ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా మనకి చపాతీలు ఇలా బాగా పలుచగా వస్తాయండి. ఓకేనండి, దీన్ని తీసుకొని మనం చపాతీలా చేసుకుందాం. ఓకేనండి, దీన్ని ఒక 3-4 అంటే
మీడియం సైజు ఉండల్లా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది కదండి. ఓకేనండి. ఇప్పుడు మనం పిండిని దీనికి చపాతీల్లా చేసుకోవడానికి మైదా, గోధుమ పిండి ఏదైనా పర్వాలేదండి. ఇప్పుడు అన్నీ రెడీమేడ్‌గా అన్నీ దొరికేస్తున్నాయి కదండీ మార్కెట్‌లో. ఇలా చపాతీస్ అవి కూడా అదే చపాతీ రెడీమేడ్‌వి ప్రిపేర్ చేసి ఇంకా దాన్ని డైరెక్ట్ మనం కాల్చేసుకొని తినేయడమే కదండీ. పిల్లలు అంటే చాలామంది జాబ్స్‌కి వెళ్ళటం వల్ల బిజినెస్‌లో ఎన్ని రకాల మార్పులు వచ్చేసాయి కదండీ. అన్నీ కూడా సమోసాకి, తర్వాత దోసలకి, ఇన్‌స్టెంట్‌గా చపాతీ ప్రతీదీ మార్కెటింగ్ అయిపోయిందండి. ప్రతీదీ బిజినెస్ అయిపోయింది. జాబ్ చేసే వాళ్ళు ఇంకా పాపం వాళ్ళకి ఖాళీ ఉండదు కదా. మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు చేసి వస్తారు కాబట్టి బాగా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల వాళ్ళు కొనేసుకుంటారు కదండి. హౌస్ వైఫ్స్ అనుకోండి, నాలా ఇళ్లల్లో ఉండే వాళ్ళు అయితే అన్నీ చెయ్యొచ్చు. ఓకేనండి. మనం బాగా ఎంత పలచగా చేసుకుంటే మనకి సమోసాకి అంత బాగా వస్తుందండి. మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకుందామండి. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న, నా కుకింగ్ ఛానల్ చూసి, నా వంటలు చూసి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరిన్ని వంటలు మీరు బాగా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఎంకరేజ్ చేస్తే మరిన్ని వంటలు, మంచి మంచి వంటలు చేసి పెడతానండి. పెద్ద సైజ్ చేసుకున్నాం అనుకోండి, పెద్దగా వస్తాయి. ఓకేనండి, చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిని కట్ చేసుకునేలోగా మనం స్టవ్ పైన ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఓకేనండి, ఈ మాత్రం పోసుకుంటే సరిపోతుందండి. మన ఇష్టమేనండి. కళాయి ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ సమోసాలు వేయించుకోవచ్చండి ఒకేసారి. అంటే ప్రతిసారి ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కిపోతే మనకి అదే ఆయిల్ని పదే పదే యూస్ చేయకూడదని నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి. సో అందుకని తక్కువ ఆయిల్ వేసుకుంటే మనం కొద్ది కొద్దిగా సమోసాలు వేయించుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, ఆయిల్ వేడెక్కేలోగా మనం ఓకేనండి, ఈ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం వాటిని చేసిన చపాతీలని లైట్గా హీట్ చేసుకోవాలండి రెండు వైపులాన. ఓకేనండి, ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఒక చపాతీ వేసుకుందామండి. ఇలా లైట్గా హీట్ ఎక్కితే సరిపోతుంది. రెండో వైపు కూడా మనకి షేప్కి బాగా కట్ చేసుకోవడానికి బాగా వస్తాయండి. సమోసా కూడా బాగా తొందరగా ఫ్రై అవుతుంది. ఓకేనండి, ఇది టూ సైడ్స్ కూడా వేగింది కదా, దీన్ని తీసుకుందామండి. ఇంకొకటి వేసుకుందామండి. ఓకేనండి, ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇలా జస్ట్ లైట్గా హీట్ చేసుకుంటే సరిపోద్దండి. అలాగే మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఓకేనండి, అదేనండి లైట్గా వేయించుకున్నాం కదా, ఇలా వచ్చాయి కదండి. సో మనం ఇవన్నీ కూడా ఒక సమోసా షేప్లోకి కట్ చేసుకున్నామండి.
పెట్టేసా. ఓకేనండి. 4 కూడా చక్కగా మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. సమోసా తినడానికి ఎంత ఈజీగా ఉంటుందో చేయడానికి అంత టైం పడుతుంది కదండి. మా బాబుకి బాగా ఇష్టం అండి, మా వాడికైతే. వాడు జర్నీస్ చేసేటప్పుడు ట్రైన్లో అటు ఏం కొనకపోయినా ఫీల్ అవ్వడు, కానీ సమోసా కొనలేదు అనుకోండి పరువు అంతా తీసేస్తాడు. ఎప్పుడు ఏం తినలేనట్టు ఏం కొనలేనట్టు చేస్తాడు వాడు. అంటే పిల్లలు అంతే కదండి, చిన్నపిల్లలు. చిన్నపిల్లలు స్వతహాగా అంతే కదండి. వాళ్ళకి ఏదైనా ఏదైనా ఇష్టం అనుకోండి, అది మనం వద్దునానా అన్హెల్దీ అలాంటి స్టోరీలు అన్నీ చెప్పామనుకోండి, అక్కడ మన పరువు మొత్తం తీసి పడేస్తారు. అందుకని వాళ్ళు అడగగానే కొనిచ్చేయాలి మనం. ఓకేనండి, ఇలా కట్ చేసుకున్నాం కదండి. సో ఈ ఎక్స్ట్రాస్ అన్నీ పక్కకు తీసేసుకుందాం అండి. వీటిని చేసుకుందాం రెక్టాంగిల్ షేప్లో. ఇది కూడా ఈక్వల్గా చక్కగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే మనకి సమోసా అనేది బాగా వస్తుందండి. ఓకేనండి, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటికి మనం అతుక్కోవడానికి అంటే విడిపోకుండా ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బైండింగ్ అని మైదా, దీన్ని అప్లై చేయాలండి. ఓకేనండి, ఇప్పుడు మనం సమోసాలన్నిటికీ కూడా ఫస్ట్ ముందుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. దీనికి ఫస్ట్ మనం ఇక్కడ అప్లై చేద్దామండి. అంటే మన ఈ 2 సైడ్స్ ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత జస్ట్ కార్నర్స్ కూడా మనం అప్లై చేస్తే మనకి చాలా విడిపోకుండా ఉంటుందండి. సో ఇలా కోన్ లాగా వస్తుంది అనమాట. చూసారా, చక్కగా ఇక్కడ కూడా ఏం గ్యాప్ లేకుండా వచ్చింది కదా. అన్నీ ఇలాగే ఇందులో ఇప్పుడు స్టఫింగ్ కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో ఫిల్ చేసుకొని దీనిపైన అప్లై చేసుకోవాలండి. చుట్టూరా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రై అయినప్పుడు కూడా విడిపోకుండా ఉంటుంది కదా. అంతేనండి, ఇలాగే అన్నీ కూడా మనం చేసుకోవాలి. అంతేనండి, ఇలా మనం చక్కగా ఇలా కోన్లా వచ్చిన తర్వాత కొద్దిగా మళ్ళీ స్టఫింగ్ కొద్దిగా పెట్టి సేమ్ అండి, సేమ్ మళ్ళీ పైన అంతా అప్లై చేసుకోవాలి చుట్టూరన ఊడకుండా. దీన్ని కూడా మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అంతేనండి, సమోసాలన్నీ కూడా ఇలాగే చేసుకున్నాం. సమోసాలన్నీ కూడా ఇలా అయిపోయింది కదా, పెట్టేసుకున్నాం కదండి.
సో సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసి ఒక్కొక్కటిగా వేయించేసుకుందాం. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇక్కడ మనం చేసుకున్న సమోసాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందామండి. బాగా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి సమోసాలు ఎప్పుడు కూడా. మనకి క్రిస్పీగా పైన లేయర్ అంతా కూడా చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటుందండి అలా అయితే. ఓకేనండి, మన ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. వీటిని తీసుకొని మిగతావి కూడా ఇలాగే వేసుకున్నామండి. ఈ గోల్డ్ కలర్ ఇలా రావాలండి సమోసా కలర్. ఓకేనండి, మిగతావి కూడా ఇలాగే వేసుకున్నామండి. ఓకేనండి, ఇవి కూడా వేగుతాయి కదా, వీటిని కూడా తీసుకుందామండి. ఓకేనండి, కొద్దిగా మనం పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి. తిప్పుతాయి కదండి, సో లైట్గా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలండి, వేసుకోవాలి. లేదంటే పచ్చిమిర్చి మన మొహం మీద తుల్లుతాయి కదండి. ఇవి మాత్రం వేగితే సరిపోతాయండి, ఇలా వేగితే సరిపోతాయండి. ఇవి మనం సాల్ట్ అప్లై చేసి టమాటా పైన వేసుకొని తింటే, టమాటాతో తింటే అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా లైట్గా కట్ చేసి వేయించుకోవాలండి పచ్చిమిర్చి. ఓకేనండి, మనం ఈ పచ్చిమిర్చి చెప్పాను కదండి, ఇలా కొంచెం మనం లైట్గా సాల్ట్ అప్లై చేస్తే మనకు అంత కారంగా కూడా అనిపించదండి. సో కొద్దిగా ఇలా లైట్గా సాల్ట్ పైన స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకోవడానండి. ఓకేనండి, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఆనియన్ సమోసా రెడీ అయిపోయిందండి. ట్రైన్స్లో ఎలా అమ్ముతారో మన చాట్లు, అదే బయట బేకరీస్లో అటే అమ్ముతారు కదండి. సో అక్కడ ఎలా ఉంటుందో అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి. మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.